ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. టీవీ5 సాంబశివరావుకు 2 కోట్ల రూపాయలు అందినట్లు పోలీసులు సమర్పించిన కౌంటర్లో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్లో పేర్కొన్నట్లుగా హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో తెలిపారు పోలీసులు. సంధ్యా శ్రీధర్రావుపై కేసులు లేకుండా చేసేందుకు సాంబశివరావు 15 కోట్ల రూపాయల డీల్ కుదిర్చారని, కమిషన్ కింద సాంబశివరావు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని పేర్కొన్నారు. పార్టీ ఫండ్గా బీఆర్ఎస్కు 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో చెల్లించినట్లుగా కౌంటర్లో పేర్కొన్నారు పోలీసులు. అఫిడవిట్ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ ఫోన్ ట్యాంపింగ్ కేసులో టీవీ5 సాంబశివరావు పేరు తెరపైకి వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎంతవరకు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది? సిద్ధేశ్వర్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంటే దీంట్లో ఒక్కొక్కరి పాత్ర వెలుగు చూస్తూ ఉంది. ప్రధానంగా టీవీ5 సాంబశివరావు పేరు నిన్న హైకోర్టు కౌంటర్లో కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా క్లియర్ చేసింది. ఎందుకంటే ఈ కేసు సంబంధించి సంధ్యా శ్రీధర్రావుతో ఉన్నటువంటి విభేదాలకు సంబంధించి హెచ్పీ పెట్రోల్ బంకు గచ్చిబౌలిలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ వివాదంలో కూడా మొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో A3 అక్యూజ్డ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు కార్యాలయానికి శ్రీధర్రావుతో కలిపి సాంబశివరావు వెళ్లారు. సాంబశివరావు అతనితో కలిసి కూడా ఇప్పటికే సంధ్యా శ్రీధర్రావుపై సైబరాబాద్లో పలు కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఆ ప్రభుత్వంతో అతను సన్నిహితంగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ డీల్ కుదుర్చుకుందాం, దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 15 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి దీంట్లో 2 కోట్ల రూపాయలు 13 కోట్ల రూపాయలు SBI బ్యాంకు ఖాతా నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వెళ్తే 2 కోట్ల రూపాయలు సాంబశివరావుకు సంధ్యా శ్రీధర్రావు చెల్లించారు. పోలీసులతో చేతులు కలిపి సంధ్యా శ్రీధర్రావుపై తప్పుడు కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేసి సాంబశివరావు పోలీసులు అడ్డుపెట్టుకొని చేసినటువంటి దందాకు సంబంధించి 2 కోట్ల రూపాయలు టీవీ5 సాంబశివరావు చేతికి అందాయని చాలా స్పష్టంగా ఈ కౌంటర్ అఫిడవిట్లో కూడా పోలీసులు పేర్కొనడం జరిగింది. ఇప్పటికే ఈ యొక్క కౌంటర్ అఫిడవిట్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. హైకోర్టు విచారణ స్వీకరించి కూడా కౌంటర్ ఫైల్ చేయాలని ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులతో పాటు మరోపక్క కేంద్రానికి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది కౌంటర్ దాఖలు చేయాలని. ఫోన్ ట్యాపింగ్ వివాదం అనేది కూడా చాలా స్పష్టంగా కూడా ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారంటే దీంట్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతర బిజినెస్ వ్యాపారాలకు సంబంధించినటువంటి చాలామంది ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది. సంధ్యా శ్రీధర్రావు విషయానికి వస్తే అతను డబ్బులు చెల్లించిన తర్వాత కూడా అనేక కేసులతో సాంబశివరావు పోలీసులతో చేతులు కలిపి బెదిరింపులకు పాల్పడి మళ్ళీ కేసులు నమోదు చేపించి కూడా కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న అంశానికి సంబంధించి ఏకంగా పెట్రోల్ బంకులో పెట్టుబడుల పేరుతో ఏదైతే వర్కింగ్ పార్ట్నర్గా ఉన్నటువంటి సాంబశివరావు ఏకంగా అతని భార్య పైనటువంటి ఎవరైతే సంధ్యా శ్రీధర్రావు భార్య పైనటువంటి ఆస్తులకు సంబంధించి కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఏదైతే సంధ్యా శ్రీధర్రావు హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే సాంబశివరావు కుటుంబ సభ్యులపైన కూడా కేసు నమోదైన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. రాయదుర్గం PS సంబంధించి మొత్తం మీద ఈ కేసు వివాదంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే IG స్థాయి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు ఇన్స్పెక్టర్ స్థాయి ప్రభాకర్ రావు గారు కూడా ఈ కేసు నమోదైన నేపథ్యంలో 4 ఇప్పటికే అరెస్ట్ అయిన సందర్భం కనిపిస్తూ ఉంది. కానీ సాంబశివరావు పాత్ర కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో నమోదు కావడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కౌంటర్లో ప్రస్తావించడం మాత్రం ప్రస్తుతం సంచలనం కలిగిస్తూ ఉంది. సంధ్యా శ్రీధర్రావు వ్యవహారం కేసులో కూడా ఎవరైతే ప్రస్తుతం టీవీ5 సాంబశివరావు చేసినటువంటి నిర్వాహకానికి సంబంధించి 2 కోట్ల రూపాయలు ఆయన ఇట్లా సంధ్యా శ్రీధర్రావు నుంచి కూడా కొల్లగొట్టారన్న అంశానికి సంబంధించి అయితే కీలకమైనటువంటి విషయాన్ని కౌంటర్లో అఫిడవిట్ ద్వారా ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం నిన్న హైకోర్టుకు సమర్పించింది. మరి ఏ విధంగా హైకోర్టు దీనికి సంబంధించి ముందుకెళ్తుంది? ఎందుకంటే ఈ కేసును ఇప్పటికే హైకోర్టు పేపర్లో వస్తున్నటువంటి కథనాలు, మీడియాలో వస్తున్నటువంటి అంశాల ఆధారంగా సుమోటోగా స్వీకరించినటువంటి న్యాయస్థానం కేసు విచారణ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ చాలా కీలకం కాబోతుంది. దాంట్లో సాంబశివరావు టీవీ5కి సంబంధించిన పేరు ప్రస్తావన వచ్చిన తీరు చూస్తూ ఉంటే మాత్రం ఎంతమంది దగ్గర బెదిరింపులకు పాల్పడ్డారు, ఎంతమంది వ్యాపారాలను బెదిరించారు, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎన్ని కోట్లు కొల్లగొట్టారు, ఏ విధంగా ఎలక్ట్రల్ బాండ్స్ పొందారు అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయి ఇకపై హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ఈ అంశంలో టీవీ5 సాంబశివరావుకు ముట్టినటువంటి 2 కోట్ల అంశానికి సంబంధించి కూడా ఇక దర్యాప్తు జరగబోతుంది. ఇప్పటికే శ్రీధర్రావు ఎవరైతే ఉన్నారో సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధర్రావుకు సంబంధించి ఆయన ఇప్పటికే పోలీసులను ఆశ్రయించాడు. కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాంబశివరావు కుటుంబ సభ్యులపైన కేసులు నమోదయ్యాయి. ఈ అంశం ఇప్పుడు హైకోర్టు దృష్టికి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఇకపై ఈ కేసుని హైకోర్టు విచారించబోతుంది. కాబట్టి టీవీ5 సాంబశివరావు 2 కోట్ల వ్యవహారం కూడా వెలుగు చూసింది. మరి ఇకపై విచారణ కూడా జరగబోతోంది. సిద్ధేశ్వర్, టీవీ5 సాంబశివరావుకు నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉందా?
ఎస్, ఎందుకంటే హైకోర్టు అఫీషియల్గా హైకోర్టు నోటీసులో ఈ యొక్క అంశాన్ని పెట్టినట్టు కాబట్టి ఖచ్చితంగా తదుపరి దర్యాప్తులో భాగంగా టీవీ5 సాంబశివరావుని కూడా అవసరమైతే తెలంగాణ పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో సంధ్యా శ్రీధర్రావు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 15 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, అందులో సాంబశివరావుకు ఏ అకౌంట్ ద్వారా 2 కోట్లు అందాయి అనే అంశానికి సంబంధించి దీంట్లో A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, ఇప్పుడు పరార్లో అమెరికాలో ఉంటున్నటువంటి ప్రభాకర్ రావుకు సంధ్యా శ్రీధర్రావుకు సంబంధం ఏంటి, నవీన్ రావు ప్రస్తావన చేస్తూ కూడా ఏదైతే సాంబశివరావు ఇన్ఫ్లుయెన్స్ మేరకే ప్రభాకర్ రావు నవీన్ రావులు కలిసి పోలీస్ అధికారులపైన ఒత్తిడి తెచ్చి సంధ్యా శ్రీధర్రావు పైన కేసులు పెట్టి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారనేది మాత్రం చాలా స్పష్టంగా కౌంటర్ అఫిడవిట్లో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిన్న హైకోర్టులో దాఖలు చేసింది. కాబట్టి దీంట్లో ప్రతిదీ కూడా అణువణువు క్షుణ్ణంగా విచారిస్తూ ఉన్నారు. హైకోర్టు జడ్జీల ఫోన్లే ట్యాపింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఏ స్థాయిలో ఈ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది, ఒక జడ్జితో పాటు ఐఏఎస్ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్లు, ప్రభుత్వ అధికారుల ఫోన్ కూడా ట్యాంపరింగ్ జరిగినట్టు ట్యాపింగ్ జరిగినట్టు అంశానికి సంబంధించి ప్రస్తావించారు. కాబట్టి ప్రస్తుతం సాంబశివరావు అంశం మాత్రం చాలా సంచలనంగా మారుతుంది. గతంలో అనేక ఆరోపణలు సాంబశివరావుపై వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా నిరూపితం కాకుండా చూసుకున్న మీడియాను అడ్డం పెట్టుకొని అనేక సందర్భాల్లో తప్పించుకున్న ప్రయత్నాలు సాగాయి. కానీ ఇప్పుడు ఏకంగా చాలా క్లియర్గా సాంబశివరావు పేరు మెన్షన్ చేస్తూ కూడా కౌంటర్లో దాదాపు 2 కోట్ల రూపాయలు అఫీషియల్గానే శ్రీధర్రావు అకౌంట్ నుంచి SBI అకౌంట్ నుంచి వాళ్లకు మళ్లించినట్టుగా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మొత్తం 15 కోట్ల రూపాయల డీల్ సాంబశివరావు A3 భుజంగరావుతో కలిసి ఎవరైతే అడిషనల్ ఎస్పీగా గతంలో ఉన్నారో ఇంటెలిజెన్స్ సంబంధించి అతని కార్యాలయంలోనే డీల్ కుదిరింది. దానికి సంబంధించి ఆ డీల్ కుదిరిన తర్వాత IG ప్రభాకర్ రావుతో పాటు నవీన్ రావు ఇద్దరు కలిసి ప్రభుత్వ పెద్దలపైన ఒత్తిడి తేవడం, పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చే అంశానికి సంబంధించి కూడా ఈ 15 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా కౌంటర్ అఫిడవిట్లో అయితే ప్రస్తుతానికి పోలీసులు పొందుపరిచారు. సిద్ధు.